ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. తనను తాను ఉపేక్షించుకొని. లూకా 9:23. పరాయి ఇంటిలో పెళ్లిలో పాపయ్య హడావుడి. ఎవరు బాగు చేస్తారు ఇతన్ని? ఎవరు బుద్ధి నేర్పుతారు? పైబట్ట ఇమ్మంటే చొక్కా కూడా ఇచ్చేశాడు. 1 మైలు రమ్మంటే ఇంటిదాకా దిగబెట్టాడు. అవసరం మానుకొని అపరిచితులను ఆదుకున్నాడు. అపాత్రదానమని అనుకోకుండా అందరికీ అన్ని పంచిపెట్టాడు. అందరూ నడిచిన దారి కాదు అతనిది. దేవుని అడుగుజాడలు చూశాడు. ఆలోచించకుండా ఆ దారి పట్టాడు. చాలా దూరం వచ్చేశాడు. ఎవరు అతనితో నడవలేదు. ఎవరు ఎందుకని వారించలేదు. ఇప్పుడిక వెనక్కి తిరగలేడు. అట్నుంచి అటే దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. భూమికి ఆకాశానికి కాకుండా పోయాడు. మనుషుల్లో ఉండలేడు. మ్రాణైపడి ఉండలేడు. భక్తులతో సరిపడదు. భ్రష్టులతో చేరలేడు. తనది కాని బాధ తనపై వేసుకున్నాడు. కన్నీళ్లను, కలలను, కొన్ని స్వాగతాలను ఇంత దూరం మోసుకువచ్చాడు. నడిచి వచ్చిన దారంతా నష్టమే. పరాయి ఇంటి పెళ్లిలో పాపయ్య హడావుడి. ఎవరు బాగు చేస్తారు ఇతన్ని? ఎవరు బుద్ధి నేర్పుతారు? అన్నీ నేర్చుకున్నాడు కానీ అతనికి లౌక్యం అలవడలేదు. అందరూ తనవారేననుకున్నాడు. అందరినీ చేరదీశాడు. క్రీస్తును పోలి నడుచుకునే వారిని లోకం హేళన చేస్తుంది. బ్రతకడం తెలియని వాడంటుంది. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటుంది. లోకమేమంటే మనకేమి? యేసు నాయకుణ్ణి అనుసరించుదాం.